లాస్ట్కి వచ్చే వరకు ఇట్లా అయితే రోటీలు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మొత్తం చెడ్డీల సీజన్ అనమాట. ఆడవాళ్ళంతా ఏంటంటే మనకి ఎక్కువ మటుకు చెడ్డీలు వేసుకొని కనిపిస్తుంది. ఎండకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఉంది. పోర్క్ ఉంటుంది, దాంతో పాటు వెజ్జీస్ ఉంటాయి అనమాట. ఇది ఒకటి వచ్చేసి 40 రూపాయలు. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్ చూడడానికి వచ్చినాము. ఇది ఎట్లుంటుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి. ఇది ఇది ఫుల్ చపాతీ టైప్లో ఉంటుంది. అది భలే చేస్తారు అనమాట. అది ఎట్లా చేస్తారో చూద్దాం ఫస్ట్. చూసినా కదా, మైదా పిండి లోపల ఇది స్టఫింగ్ చేస్తాడు. దీని లోపల ఏంటంటే పోర్క్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు వెజ్జీస్ ఉంటాయి అనమాట. అంటే వెజిటేబుల్ ఆకుకూర అనమాట. ఓకే, దాని తర్వాత మెల్లిగా దీన్ని సాగదీస్తూ ఉన్నాడు చేతులతో. సాగదీసి ఆ పెంక మీద వేసి దాని మీద గెల్లా కాలుస్తాడు. ఇప్పుడు మనం ఏంటంటే స్పెషల్గా 3 చేయించామన్నమాట. అంటే ఇది ఒకటి వచ్చేసి 40 రూపాయలు. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఫుల్ పెంక మాత్రం భలే వేడి ఉంది అబ్బా. సుమ్మ అవుతుంది ఇది కాల్చుంటే. అది చూసే కదా ఎట్లా స్ప్రెడ్ చేస్తుంది, దాన్ని మెల్లిగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది చాలా పల్సగా ఉంటుంది, చినిగిపోతుంది, ఊరికని చినిగిపోతుంది అది. ఫుల్ ఆయిల్ మీద ఆయిల్ అప్లై చేసేసాడు. ఇప్పుడు దాని మీద వేస్తాడు అన్నమాట కదా. సేమ్ మన రుమాలి రోటీ టైప్ అన్నమాట ఇది. రుమాలి రోటీ లోటు ఎట్లుంటుంది పల్సగా, దాని లోపల ఏంటంటే స్టఫింగ్ ఉంటుంది, దీని లోపల స్టఫింగ్ ఉంటుంది అంతే. చూసి కదా పడిపోయింది దాని లోపల. ఇది కాలుతుంది, ఇక మళ్ళీగా కాలుతూ ఉంటుంది. చూసి కదా బెల్లగా ఎట్లా బుడగలు వస్తూ ఉన్నాయి. అది తిన్నాక దాని టేస్ట్ కూడా ఎట్లుంటుందో చెప్తా. ఇంకా కాలేదు, కాలుతూ ఉంది అది. ఫస్ట్ ఒకటి అయితే అయిపోయింది. దాని తర్వాత దాన్ని మెల్లిగా టర్న్ చేస్తాను చూడండి. చూసారు కదా అది ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీకు చూపిస్తాను నేను మీకు లాస్ట్లో. మీకు చూస్తే అర్థమైపోతుంది క్లియర్గా. చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. దాన్ని చూస్తూనే మీకు అర్థమవుతుంది కదా ఎట్లా ఉందో. ఇక లాస్ట్కి వచ్చే వరకు ఇట్లా అవుతాయి రోటీలు. ఇది వచ్చేసి నేను ఆఫీస్ నుంచి మా వేర్ హౌస్ నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారిలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ అన్ని ఇవే ఫుడ్ స్టాల్స్. నేను చెప్పినా కదా లాస్ట్ టైం చైనాలో ఈవినింగ్ టైంలో రాగానే మొత్తం ఇట్లా ఫుడ్ స్టాల్స్ ఇట్లనే కనబడతాయి మనకి. ఫుడ్ స్టాల్స్, ఫ్రూట్ స్టాల్స్. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మొత్తం చెడ్డీల సీజన్ అనమాట. ఆడవాళ్ళంతా ఏంటంటే మనకి ఎక్కువ మటుకు చెడ్డీలు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. వాటర్ మిలన్ కూడా అయితే అబ్బో బీభత్సంగా ఉన్నాయి అబ్బా. ఈ పెద్ద వాటర్ మిలన్ కాస్ట్ వచ్చేసి అది ఒకటి 10 కిలోలు ఉందనుకోండి, దాని ప్రైస్ వచ్చేసి దగ్గర 150 రూపాయలు ఉంటుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా హై డిమాండ్ ఏముండదు, చాలా హ్యూజ్ క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి ఎక్కడ చూసి మనకు వాటర్ మిలన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇక్కడ వాటర్ మిలన్ ఉంది, అక్కడ ట్రక్లో వాటర్ మిలన్ ఉంది, దాని పక్కన వాటర్ మిలన్ ఉంది, దాని తర్వాత కూడా వాటర్ మిలన్ ఉంది. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. అది అయిపోయింది. మరోడు ఏంటి అంటే తీసేసి దీనిపైన వేసినాడు మళ్ళీ. చూసే కదా దానికి ఎట్లా గాలి వచ్చిందా, పొక్కలు పడ్డాయి. ఇదే లోపా చికా ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. చూసారు కదా దీని లోపల ఏంటంటే మనము కారం కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకి చిన్న కారం ప్యాకెట్స్ ఇస్తాడు, అది తీసుకొని మనం స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఇది ఎట్లుందో మీకు టేస్ట్ చెప్తాను నేను. ఎండకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టేస్ట్ మాత్రం భలే ఉందబ్బా. పల్సగా చేసాను కదా, దానిలో కూడా వెజ్జీస్ టేస్ట్, పోర్కుది, అవన్నీ టేస్ట్లు కలిసి వస్తూ ఉన్నాయి. టేస్ట్ మాత్రం భలే నచ్చింది నాకు. సూపర్ టేస్ట్ ఉంది. ఈ కారం ఉంది చూడండి. ఈ కారం ఏంటంటే మొత్తం పచ్చిది ఎర్ర కారం ఉంటుంది చూడండి, ఎండుమిర్చి అంటారు చూడండి. ఈ కారం కూడా భలే టేస్ట్ ఉంటుంది అబ్బా. ఎందుకంటే ఇది చూసారు కదా, ఇది మొత్తం పచ్చి కారం అనమాట. అంటే పచ్చిగా రెడ్ కలర్ ఉంటుంది చూడండి, మిర్చి, ఎండుమిర్చి అంటారు చూడండి. దాన్ని పేస్ట్ చేస్తారు, దానిలో కూడా ఏం కలపరు అనమాట. కొంచెం సాల్ట్ అది వేసి చేస్తారు, భలే ఉంటుంది టేస్ట్. ఇది వచ్చేసి ఇది ఇంకా డిఫరెంట్. ఇది వచ్చేసి నార్మల్గా బాగా ఫ్రై చేస్తారు అనమాట. ఫ్రై చేసిన కారం ఉంటుంది చూడ దాని